భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో చేసిన ప్రసంగం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ద్వైపాక్షిక సంబంధాల పరిమితిని దాటి భారత అంతర్జాతీయ వ్యూహాలను కొత్త దిశలో మలిచే ప్రయత్నంగా విశ్లేషించవచ్చు. ఈ ప్రసంగం ద్వారా భారత్ తన భవిష్యత్తు దిశను సమర్థంగా నిర్దేశించుకుంటుందా, లేక అమెరికా ప్రాధాన్యతను అంగీకరించాల్సి వస్తుందా? ప్రసంగంలోని కీలక అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆర్థిక భాగస్వామ్యం, అమెరికా పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాల భారత్ ఆసక్తి. భద్రతా వ్యూహం, భారత రక్షణ వ్యవస్థలో అమెరికా కీలక భాగస్వామిగా మారే అవకాశం ఉందా? సాంకేతిక సహకారం, డిజిటల్ భారత్ అభివృద్ధికి అమెరికా మద్దతుగా ఉంటుందా? పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు అమెరికా సహకారం. స్వతంత్ర విదేశాంగ విధానం, భారత్ తన నిర్ణయాల స్వేచ్ఛను కొనసాగించగలదా? మోదీ ప్రసంగంలో మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనే సందేశాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఈ మేళవింపు రెండు దేశాల భాగస్వామ్యానికి ప్రతీకగా మారుతుందా? అమెరికాకు అక్రమంగా వలస వెళ్తున్న భారతీయులను వెనక్కి తీసుకురావడానికి భారత్ సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంలో మానవ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు. ఇది వలస పాలసీలో భారత్ కొత్త విధానాన్ని సూచిస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ట్రంప్ మాట్లాడుతూ భారత ఉత్పత్తులపై భారీ సుంకాలు ఉన్నాయని, దీనికి ప్రతిగా అమెరికా కూడా భారత దిగుమతులపై టారిఫ్లను పెంచుతుందని అన్నారు. అయితే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణాన్ని $500 బిలియన్ తీసుకెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇవన్నీ చూస్తే మోదీ ప్రసంగం భారత్ అమెరికా సంబంధాల్లో కొత్త అధ్యయనాన్ని తెరవబోతుందా, లేక ఇది అమెరికా ప్రాధాన్యతను అంగీకరించాల్సిన పరిస్థితిని తెచ్చిందా? కాలమే సమాధానం చెప్పాలి.